మీర్జాగూడ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కీలకంగా మారింది ఇప్పుడు టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ స్టేట్మెంట్. ఘటనలో టిప్పర్ ఆర్టీసీ డ్రైవర్లు ఇద్దరు కూడా దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో టిప్పర్ డ్రైవర్ పక్కనే ఉన్నారు లక్ష్మణ్ నాయక్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సు లారీపైకి దూసుకొచ్చిందంటూ లక్ష్మణ్ నాయక్ చెప్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. సోమవారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. 19 మంది మృతి చెందారు. ఈ ఘోర దుర్ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది, కలకలం రేపింది. చాలామంది అయిన వాళ్ళను కోల్పోయి చాలా కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ఇప్పటికి కూడా వాళ్ళ వేదన రోదన ఇంకా మిన్నట్టుతూనే ఉంది. 19 మంది విలువైన ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కలిగించింది. ప్రధాని మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రోడ్ల పరిస్థితి, అలాగే మరి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మరొకసారి ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అటు ఆ ప్రమాదానికి కారణమైన ఆ రోడ్డు గుంతలను పూడ్చే ప్రక్రియ కూడా జరుగుతుంది. మరోవైపు ఈ ఘటనలో టిప్పర్ అలాగే ఆర్టీసీ డ్రైవర్లు ఇద్దరు కూడా దుర్మరణం చెందారు. ప్రస్తుతం ఈ ఘటన ఎలా జరిగింది, అసలు తప్పెవరిది, టిప్పర్ డ్రైవర్దా లేదా ఆర్టీసీ బస్సు డ్రైవర్దా? ఇప్పుడు ఇదే కీలకంగా మారబోతుంది. ఎందుకంటే టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు, టిప్పర్ యజమాని కూడా అందులోనే ఉన్నాడు అని చెప్తున్న కథనం ప్రకారం ఆర్టీసీ బస్సే టిప్పర్ పైకి వచ్చిందని చెప్తున్నారు. కానీ గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవరే అతివేగంగా నిర్లక్ష్యంగా ఆర్టీసీ బస్సు పైకి దూసుకెళ్ళినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ డ్రైవర్ అని, అతని నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 19 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. 19 మంది మృతి చెందిన ఘటనలో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబాలు ప్రస్తుతం ఒక దుఃఖసాగరంలో మునిగి తేలుతున్నాయి. నిజంగా పరిహారం అందించినప్పటికి కూడా పోయిన వాళ్ళు తిరిగి రారు. కానీ ఇంకా అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి, జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సోమవారం నాడు ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. టిప్పర్ ఆర్టీసీ డ్రైవర్లు ఇద్దరూ చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు టిప్పర్ డ్రైవర్ పక్కన ఉన్న యజమాని లచ్చు నాయక్ వాంగ్మూలం ఇప్పుడు కీలకం కాబోతుంది. ప్రస్తుతం మాత్రం చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం ఎలా జరిగిందో అని ఖచ్చితంగా తెలిసే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న లచ్చు నాయక్ ఇంకా కోలుకోలేదు. ఇంకో ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఆయనను విచారించేందుకు మరికొంత టైం పడుతుందని అధికారులు అంటున్నారు. బస్సు కండక్టర్ రాధను కొందరు ప్రయాణికుల్ని పోలీసులు ప్రశ్నించినా ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. టిప్పర్ లారీ వచ్చిన మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు సేకరిస్తున్నారు. మీర్జాగూడ స్టేజ్ దగ్గర జరిగిన ప్రమాదం జరిగిన ప్రదేశంలోని గుంతను అధికారులు బుధవారం పూడ్చివేయించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం కొంతమంది బాధితులకు, కొంతమంది కాదు మొత్తం బాధితుల కుటుంబాలందరికీ కూడా నష్టపరిహారం అందించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మరోవైపు ఈ ఘటనలో పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని, ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులంతా ఆరా తీసినట్టుగా ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇక మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అందించారు. ఒక్కొక్క కుటుంబానికి మృతి చెందిన ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షల చొప్పున ఈ నష్టపరిహారం చెక్కులు అందించారు. 3 నెలల్లో తాండూరు వికారాబాద్ రోడ్డు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా కూడా చెప్తున్నారు. వర్షాలు కురవడంతో రోడ్డు పనులకు ఆటంకం కలుగుతుందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందంటూ ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి చెప్తున్నారు. సో చేవెళ్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ప్రయాణికులున్న ఆర్టీసీ బస్సు ఢీకోవడంతో 19 మంది మరణించిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆ మీర్జాపూర్ రోడ్డుకైతే మరమ్మతులు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా అధికారులతో సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని, ప్రస్తుతానికి నష్టపరిహారాన్ని అయితే అందించామంటున్నారు ఎమ్మెల్యే. ఒక్కసారి ఎమ్మెల్యే ఏమన్నారో చూద్దాం.
ఏదైతే మీర్జాపూర్ కాడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ తాండూరు టౌన్ కానివ్వండి, యాలాల్ మండలం కానివ్వండి, కరణ్కోట్ గ్రామస్తులు కానివ్వండి, దాదాపు 12 మంది దాంట్లో నా బస్సులో ప్రయాణం చేస్తుట్లా యాక్సిడెంట్లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం, ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం. అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగొద్దు. ఆ సంఘటన జరగడాన్ని గవర్నమెంట్ నుంచి కూడా, పొన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది, అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా రాజకీయాలకు దూరం పెట్టుకుంటే రాజకీయాలు చేసే టైం కాదు. ఉన్నటువంటి వాళ్ళు పోయినటువంటి కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈరోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది. ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబాలకు అండగా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఆ కుటుంబాలకు అండగా నిలవలసిన టైం ఉన్నది. వాళ్లకు అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదని చెప్పి, ఎంబడే వాళ్ళు ఈరోజే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్తే వాళ్ళకి జాగా ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది లేదంటే ఉన్న దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కూడా దీంట్లోనే. వీళ్ళకు ఇప్పుడు ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇప్పుడు దీంట్లో వారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంబడే అలాట్ చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా ప్లే చేస్తా ఉన్నాను. ఈ తాండూరు హైదరాబాద్ రోడ్ దాని గురించి నిన్న తాండూరు సంబంధించి మొత్తం వామపక్షాలు ఆందోళన చేసింది. దాని గురించి రోడ్డు ఈ రోజు అంటే రాజకీయాలు చేసే టైం ఇది కాదు. అయినా మీరు అడుగుతున్నారు కనుక ఆల్రెడీ మన అదృష్టమో దురదృష్టమో కానీ గత 5-10 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. మనం శాంక్షన్ చేయించినప్పటి నుంచి కూడా వర్క్ చేద్దామంటే 5 నెలల నుంచి బీటీ రోడ్లకు వర్షాలకు చాలా అంటే డిఫరెన్స్, దానికి వైరం ఉంటుంది. బీటీ రోడ్ స్టార్ట్ చేస్తే వర్షం వస్తే మళ్ళీ చేసినటువంటి బీటీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కంటిన్యూ 5 months నుంచి రోజు వర్షం పడి కొద్దిగా రోడ్లు స్టార్ట్ చేయడానికి ఇబ్బందికరంగా అయితే ఉన్నది. అయినా సరే మినిమం ఈ 3 monthsలో తాండూరు వికారాబాద్ రోడ్డు ఖచ్చితంగా మంచి రోడ్ని చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటూ వార్ ఫుట్టింగ్గా రోజు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక వాట్సాప్ గ్రూప్ నేను పెట్టుకుంటూ అధికారులను అందరూ కూడా రోడ్లపైనే ఉంచి ఆ రోడ్లు కంప్లీట్ చేపిస్తా ఉన్నాం. ఆ రోడ్లు కంప్లీట్ చేపించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తానని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. తను కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లని కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. వారి మాటగా మీకు అందరూ కూడా తాండూరు వికారాబాద్ తొందరగానే కంప్లీట్ చేపిస్తాం. ప్రమాదానికి గురైన బస్సుకు 54 మంది కెపాసిటీ, 72 మంది ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా 54 సీట్లకే చేసారట, మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంది. అందుకనే గవర్నమెంట్ నుంచే ఒక అఫీషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏం చేద్దాము, చనిపోయినటువంటి వారికి ఏం చేయాలా, దెబ్బలాకినటువంటి వారికి ఏం చేయాలా, ఇన్సూరెన్స్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా వస్తుంది. దాన్ని బట్టి అధికారులు, గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్టీసీ మినిస్టర్ గారు కూర్చొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభం జరిగే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేస్తారు. ఏదైతే మరోవైపు కంకరతో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగము నిర్లక్ష్యంతోనే మిర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని వెల్లడించారు. టిప్పర్ బస్సును ఢీకొట్టి దాదాపు 40 మీటర్ల దూరం లాక్కెళ్ళిందంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో రోడ్డు మలుపున ప్రమాదం జరిగేంత టర్నింగ్ లేదంటూ పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ టిప్పర్ యజమాని చెప్తున్న వాదన చాలా భిన్నంగా ఉంది. సంచలన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లచ్చునాయక్ పోలీసుల ఎదుట చెప్పిన స్టేట్మెంట్లో
బస్సు డ్రైవర్ వేగంగా వస్తే రోడ్డుపైన గుంతను తప్పించబోయి తమ టిప్పర్ పైకే దూసుకొచ్చినట్టుగా చెప్తున్నాడు. వెంటనే డ్రైవర్ ఆకాష్ తనను నిద్రలో నుంచి లేపాడని, అంతలోనే బస్సు టిప్పర్ను ఢీకొట్టిందంటూ చెప్పుకొచ్చాడు. డ్రైవర్ ఆకాష్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటూ అతను చెప్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. అయితే ఇంకా అతను పూర్తి స్థాయిలో కోలుకోవాలి. ఇది అతను చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, కానీ దీంట్లో ఎంతవరకు వాస్తవమో ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సింది. అయితే చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ దుర్ఘటన మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వారిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు ఉండడంతో మృతుల కుటుంబాలు అంతులోని దుఃఖంతో ఇంకా విలపిస్తూనే ఉన్నాయి. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా ఆ టిప్పర్ ఓనర్ లచ్చునాయక్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాబోతుంది. అతను పూర్తిగా కోలుకున్నాకే, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అతను ఒక్కడే ప్రత్యక్ష సాక్షిగా ఆ టిప్పర్లో కూర్చున్నాడు. డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా చనిపోయిన నేపథ్యం. ఇంకా ఆర్టీసీ కండక్టర్, మిగతా ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు వివరాలన్నీ కూడా. దీంతో ఇప్పుడు లచ్చునాయక్ స్టేట్మెంట్ కీలకంగా మారబోతుంది. మొత్తం మీద ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక రకంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచిన విషయమే. ప్రస్తుతం లచ్చునాయక్ స్టేట్మెంట్ కీలకం కాబోతుంది. మరి అతను కోలుకున్నాక అతను ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు మరింత దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.